హాయ్ హలో వెల్కమ్ టు ఈల్ మీడియా వర్క్స్. సిఎస్కే వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ ఇన్ దుబాయ్. టాస్ విన్ బ్యాట్ ఫస్ట్ అనే మంత్రంని ఈసారి కేఎల్ రాహుల్ పాటించాడు. ఇప్పటిదాకా దుబాయ్లో జరిగిన మ్యాచెస్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎవరు గెలవలేరు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 4 సార్లు గెలిచారు. ఆ తర్వాత సూపర్ ఓవర్ అనేది డిసైడ్ చేసింది ఎవరు గెలవాలి ఏంటి అని. సో ఇలాంటి సమయంలో ధోని సెకండ్ బ్యాటింగ్ అనేది వాళ్ళ మీద రుద్దబడడం, వాళ్ళు ఫామ్లో లేకపోవడం, వాళ్ళు ట్రెమెండస్ ప్రెషర్లో ఉన్నారు. ఆ ప్రెషర్ మీద క్యాపిటలైజ్ అయ్యే పనే చేశారు కేఎల్ రాహుల్ అండ్ అలాగే మయాంక్ అగర్వాల్ కూడా. కానీ ఎప్పుడైతే మయాంక్ అగర్వాల్ వికెట్ పడిందో అక్కడ కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ కూడా కొంచెం డ్రాప్ అయింది. సో ఇది మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ ఆస్పెక్ట్ ఈ మ్యాచ్లో. కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ డ్రాప్ అవడంతో ఏమైందంటే ఒక అక్యూములేటర్గా, ఒక షీట్ యాంకర్గా, ఒక అగ్రిగేటర్గా చేస్తూ మిగతా వాళ్ళందరూ నా చుట్టూ ఆడాలి అని చెప్పేసి ఒక మైండ్ సెట్లో ఆడడం మొదలుపెట్టాడు. సో అది కేఎల్ రాహుల్ ఒక ఫ్లాంబాయన్స్ని, కేఎల్ రాహుల్ ఒక ఫ్రీ స్టైల్ని దెబ్బతినేస్తుంది. అలా తను ఎందుకు అవుతున్నాడు అంటే ఇక్కడ నికోలస్ పూరన్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫామ్ అనేది ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి కొంతవరకు అగ్రెషన్ చూపిస్తున్నాడు, చాలా మటుకు కామ్ అవుతున్నాడు. సో నికోలస్ పూరన్ విషయం ఈక్వేషన్స్ పక్కన చూసేస్తే మ్యాక్స్వెల్ వాజ్ నాట్ ఇన్ ఫామ్. మందీప్ సింగ్ని తీసుకొచ్చారు టీంలోకి, విచ్ ఐ ఫెల్ట్ వాజ్ అ గుడ్ మూవ్ కరుణ్ నాయర్ ప్లేస్లో. హర్ప్రీత్ బ్రార్ని తీసుకొచ్చారు, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉంటాడు, వాట్సన్ అండ్ డూప్లెసిస్ స్ట్రగుల్ అవుతారు కాబట్టి అది కూడా సైకలాజికల్ మూవ్ అనుకుందాం. క్రిస్ జార్డన్ని తీసుకొచ్చారు, ఎందుకంటే జిమ్మినేషన్ దగ్గర నుంచి సరైన పర్ఫార్మెన్స్ లేదని చెప్పేసి తన్ని కూడా తీసుకొచ్చారు. సో తనకు ఒక బ్యాకప్ లాంటిది అనుకుందాం. చేంజెస్ బాగానే ఉన్నాయి కానీ బౌలింగ్ విషయంలో కొంచెం ఇంప్లిమెంటేషన్లో మనం నెక్స్ట్ వద్దాం. కానీ మిడిల్ ఆర్డర్ తీసుకుంటే కనుక సరిగ్గా లేదు కాబట్టి కేఎల్ రాహుల్ సర్కమ్స్పెక్ట్ ఇన్నింగ్స్ ఆడటం మొదలుపెట్టాడు. సో దట్ ఈస్ వన్ కొంచెం సిఎస్కేకి ఒక చిన్నపాటి లీవే దొరికింది సరిగ్గా బౌలింగ్ చేయడానికి. అండ్ అక్కడ జడేజాకి ఏమైనా బోల్డ్ ఓవర్స్, తను ముందు మ్యాచ్ అన్నింటిలో కూడా 42, 44, 42 ఇచ్చుకుంటూ పోయాడు. కానీ ఈ మ్యాచ్లో బాగా ఇస్తాడు సడన్గా వచ్చి. ఆ తర్వాత మళ్ళీ యూసీ అదర్ బౌలర్స్ కమింగ్ ఇన్ అండ్ పిచ్చింగ్ ఇన్ అండ్ కొన్ని డాట్ బాల్స్ వేయడం మొదలుపెట్టారు. ఆడ్ బౌండరీస్ వచ్చాయి, కేఎల్ రాహుల్ వెంట అబౌట్ ఇట్స్ నాట్ దట్ తనేం సరిగ్గా ఆడలేదు, అదేం లేదు, మంచి స్టాండ్ దాకా ఇచ్చాడు. మందీప్ సింగ్ చాలా బాగా ఆడాడు. ఇన్ఫాక్ట్ అతను నికోలస్ పూరన్ కూడా వచ్చి బాగా ఆడుతున్న టైంలో దెన్ శార్దుల్ ఠాకూర్ కేమ్ అండ్ టర్న్ థింగ్స్ అరౌండ్. శార్దుల్ ఠాకూర్ వచ్చి నికోలస్ పూరన్ అవుట్ చేశాడు. ఇమ్మీడియట్ నెక్స్ట్ బాల్ గ్లెన్ మ్యాక్స్వెల్ అవుట్ చేశాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ కేఎల్ రాహుల్ అవుట్ చేశాడు. సో దట్ యాక్చువల్లీ పుట్ ది ఎంటైర్ బ్రేక్. ఆల్రెడీ కొంచెం జాగ్రత్తగా సర్కమ్స్పెక్ట్గా ఆడుతూ లాస్ట్ 5 ఓవర్స్లో ఎక్స్ప్లోడ్ అవుదాం అనే ఆలోచనలో కేఎల్ రాహుల్ ఉన్నారు. దట్ ఈస్ హౌ హీ ప్లేడ్ ఇన్ 2019 ఆల్సో మీరు గమనిస్తే. సో ఈసారి దుబాయ్ వికెట్ మీద జాగ్రత్తగా లాస్ట్లో ఉంటే కనుక ఐ కెన్ ఎక్స్ప్లోడ్. ఈ స్టేడియం మీద తను సెంచరీ కొట్టాడు, ఇఫ్ యూ రిమెంబర్. ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు అనుకునే టైంలో తన వికెట్ పడడం అనేది నిజంగా పంజాబ్ ఇన్నింగ్స్కి పెద్ద బ్రేక్. ఇఫ్ యూ అబ్జర్వ్ లాస్ట్ 5 ఓవర్స్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎన్ని రన్స్ ఇచ్చారు? దే ఆర్ నాట్ ఈవెన్ గివింగ్ 40 అవుట్ రన్స్ ఇచ్చారు, అంటే 8 runs per over ఇన్ లాస్ట్ 5 ఓవర్స్. సో దిస్ ఈస్ అ హ్యూజ్ సెట్ బ్యాక్ ఫర్ ఎనీ టీమ్ విచ్ ఇస్ బ్యాటింగ్ ఫస్ట్. అంత మంచి స్టార్ట్ వచ్చాక ఓపెనర్ వాస్ దేర్ అండ్ నికోలస్ పూరన్ బాగా ఆడుతున్నారు. తర్వాత ఆల్ ద ఫైర్ పవర్ ఇన్ ది ఆర్స్. అయినా కూడా వాళ్ళు ఆడలేదు అంటే కనుక ఖచ్చితంగా మన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ బాగా చేశారు అండ్ వీళ్ళు కూడా వికెట్లు ఇచ్చేశారు. సో ఇది ఒకటి కేఎల్ రాహుల్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మెయిన్ రీజన్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ ఇస్ నాట్ ఇన్ ఫామ్. అండ్ మయాంక్ అగర్వాల్ అవుట్ అయిపోయిన తర్వాత దెర్ ఇస్ అన్ ఎక్స్ట్రా లోడ్ ఆన్ కేఎల్ రాహుల్. కెప్టెన్ బాధ్యత కూడా తీసుకుంటున్నాడు కాబట్టి తన మీద నిజంగా ఏమైనా ప్రెషర్ ఉందా అని చెప్పేసి కూడా ఒక డిడక్షన్ అనేది మనం చేసుకోవచ్చు. సో 178 వాజ్ ద స్కోర్. శార్దుల్ ఠాకూర్ రన్ ఇచ్చినప్పుడు 2 వికెట్లు తీయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జంక్చర్లో తీసాడు 2 వికెట్స్ అనేవి. మిగతా అందరు బౌలర్స్ కూడా దే పిచ్డ్ ఇన్ వెల్ అండ్ దే డిడ్ వెల్. అండ్ దెన్ బ్యాటింగ్ వచ్చేసరికి వాట్సన్ వాజ్ నాట్ ఇన్ ఫామ్. అండ్ వాళ్ళ దగ్గర షమీ లాంటి బౌలర్ ఉన్నాడు, షెల్డన్ కాటర్ లాంటి బౌలర్ ఉన్నాడు, హర్ప్రీత్ బ్రార్ లాంటి బౌలర్ ఉన్నారు టు గెట్ దెమ్ ఇన్ టు టెన్షన్ అంటే ఏంటి అనేది తెలియకుండా వాట్ ఆఫ్ ఫ్యాబులస్ పార్ట్నర్షిప్. షేన్ వాట్సన్ తన ఫస్ట్ ఇంటెంట్ అనేది ఎట్లా చూపించడం మనం చూసుకోవచ్చు. జరిగిపోయి ఆడే షాట్స్ అస్సలు ఆడలా, ఇవన్నీ మనం గమనించుకోవాలి. బాగా కొట్టాడబ్బా, 53 balls 83 కొట్టాడు, కుమ్మేశాడు, అది కాదు మనం చూడాల్సింది. ఫస్ట్ ఇన్నింగ్స్ని ఎట్లా అప్రోచ్ అయ్యాడు, ఇది మన సెకండ్ ఆస్పెక్ట్. ఇన్నింగ్స్ని ఎట్లా అప్రోచ్ అయ్యాడు, ఫస్ట్ ఇంటెంట్ చూపించడం. ద లెఫ్ట్ ఫుట్ వాజ్ గోయింగ్ టువర్డ్స్ ద బాల్. పక్కకి జరిగి ఆడే ప్రయత్నం ఫస్ట్ 15 balls చేయలేదు. మరీ షార్ట్ అండ్ ఇక్కడికి వస్తే తప్ప ఎప్పుడు చేయాలి. ద లెఫ్ట్ ఫుట్ వాజ్ గోయింగ్ టువర్డ్స్ ద బాల్. డ్రైవ్స్ ఆడుతున్నాడు, స్ట్రైట్ ఆడాడు, వ్యూలో ఆడాడు తను షేన్ వాట్సన్. ఫ్యాఫ్ డుప్లెసీ కొంచెం డిఫరెంట్ షాట్స్ ఆడడం, పక్కకు వచ్చి ఇలా ఫ్లిక్ చేయడం, ఎంటీ స్పేసెస్ చూసుకొని స్లైస్ చేసి ఎంటీ స్పీడ్ నుంచి పడేయడం, తర్వాత దీన్ని స్కూప్ షాట్ ఆడడం, ఇవన్నీ ఫ్యాఫ్ డుప్లెసీ చేశాడు. వాట్సన్ చేయాలి. వాట్సన్ స్ట్రైట్ ఆడాడు, స్ట్రైట్ సైడ్ ఆడుతున్నాడు. మరీ షార్ట్ బాల్ పడిందంటే పుల్ షాట్ కొట్టాడు. మైండ్ దుబాయ్ అది, బౌండరీస్ ఆర్ హ్యూజ్. అయినా కూడా 6 కొట్టగలిగారు. 6 ఇన్ఫాక్ట్ తక్కువ వచ్చి 4 కొట్టారు. 4 కొట్టగలిగారు. అండ్ 2-3 షాట్లు 6 కూడా లాంగెస్ట్ బౌండరీ దిశగా కూడా 6 వెళ్ళాయి.
అండ్ ఫ్యాఫ్ డూప్లెసీ ఏం చేశారంటే గ్యాప్ని మెన్యూర్ చేసుకుంటూ మంచి షాట్లు ఆడే ప్రయత్నం చేస్తే వాట్సన్ ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సక్సెస్. 181 సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్, ది హైయెస్ట్ అగేన్స్ట్ కింగ్స్ 11 పంజాబ్. ఫస్ట్ హైయెస్ట్ ఎవరు తెలుసు కదా మీకు, లిన్ అండ్ గంభీర్ 184 అగేన్స్ట్ గుజరాత్ లయన్స్ 2016. సో ఇలా వాట్సన్ అండ్ ఫ్యాఫ్ డూప్లెసీ ఆడుతున్నప్పుడు కేఎల్ రాహుల్ షోల్డర్స్ వర్ డ్రాప్డ్. ఏం చేయాలో అర్థం కాలేదు, అక్కడ పరిస్థితి కనిపిస్తోంది. మిస్ఫీల్డ్ జరిగే కింగ్స్ 11 పంజాబ్లో ప్రతి ఒక్క ఫీల్డర్ని, ప్రతి ఒక్క బౌలర్ని కూడా వాళ్ళు బాగా టార్గెట్ చేసి ఆడారు. క్రిస్ జార్డన్ గట్టి కొట్టారు, హర్ప్రీత్ బ్రార్ని బాగానే ఆడారు. రవి బిష్నాయ్ కొంచెం ట్రబుల్ చేశాడు. రవి బిష్నాయ్ వాస్ ది బెస్ట్ బౌలర్ ఇన్ఫాక్ట్ ఎకానమీ చూసుకుంటే కనుక. తను కూడా 2-3 షాట్లు ఆడారు. షమీని కొట్టారు, షెల్డన్ కాట్రల్ని కొట్టారు. సో ఎక్కడ కూడా దెర్ వాజ్ నో స్పేస్ గివెన్ బై షేన్ వాట్సన్ అండ్ ఫ్యాఫ్ డూప్లెసీ ఫర్ ఎ బ్రేక్ త్రూ. సో ఇలాంటి ఒక ఇన్నింగ్స్ తర్వాత ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ టు క్యారీ ఫార్వర్డ్ ది మూమెంట్. కింగ్స్ అండ్ పంజాబ్ ఇప్పుడు చూస్తే దే స్టార్టెడ్ సో వెల్, సూపర్ ఓవర్లో ఓడిపోయారు. తర్వాత మంచి ఆర్సీబీకి అగేన్స్ట్గా విక్టరీ, తర్వాత రాజస్థాన్ రాయల్స్కి అగేన్స్ట్గా ఓడిపోయారు, ఆ తర్వాత ముంబైకి అగేన్స్ట్గా ఓడిపోయారు, చెన్నైకి అగేన్స్ట్గా ఓడిపోయారు. సో దే ఆన్ ది డౌన్ స్లైడ్. వాళ్ళ డౌన్ స్లైడ్కి కారణం వాళ్ళ మిడిల్ ఆర్డర్. ఇది మన థర్డ్ ఆస్పెక్ట్. ఆ మిడిల్ ఆర్డర్ ఎందుకు ఫైర్ అవ్వట్లేదు? టూ మచ్ డిపెండెన్సీ ఆన్ ఓపెనర్స్ ఇస్ ఫైన్, బట్ వై ఆర్ దే నాట్ ఫైరింగ్? మ్యాక్స్వెల్ ఆడే షార్ట్ సైడ్, మ్యాక్స్వెల్కి అద్భుతమైన బౌలింగ్ వేశారు చెన్నై సూపర్ కింగ్స్. తన చేత చీకి లిటిల్ షాట్స్ ఆడే ప్రయత్నం చేయించారు. తన స్ట్రెంత్కి కాకుండా తన స్ట్రెంత్కి బౌలింగ్ వేయలేదు. సో ప్రతి ఒక్క టీం కూడా అదే చేస్తాం. సో ఇక్కడ అనాలిసిస్ ఇంపార్టెంట్. మ్యాక్స్వెల్కి ఎటువంటి ఇది చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. డూ వీ హ్యావ్ టు సెండ్ హిమ్ 1 డౌన్ అండ్ ఎక్స్పెరిమెంట్? అది చూసుకోవాల్సిన అవసరం. మన్దీప్ సింగ్ బాగా ఆడడంతో ఇక్కడ 1 డౌన్ 2 డౌన్ స్పాట్లో ఒక హీట్ యాంకర్ లాంటి రోల్ కాకపోయినా కూడా ఒక ఇన్నింగ్స్ హోల్డర్ లాంటి రోల్ అనేది వాళ్ళకి దొరికింది. సో అక్కడ తనని నర్చర్ చేసుకోవాలి. నికోలస్ పూరన్ బాగా ఆడుతున్నాడు, బట్ తక్కువ బాల్స్ ఆడుతున్నాడు కాబట్టి వెళ్ళి బి ద ఫినిషర్, ఆ ఆలోచన వాళ్ళు పెట్టుకోవాలి. సో ఇలాంటివన్నీ కింగ్స్ అండ్ పంజాబ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ చెన్నై సూపర్ కింగ్స్ దే బ్యాక్ అండ్ 6 ఓవర్స్లో 60 వాళ్ళు. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే 12 ఓవర్స్లో 58, సగం ఓవర్స్లో అదే స్కోర్ కొట్టారు. ఆ తర్వాత 17 పాయింట్ ఎంతలోనో మొత్తం టార్గెట్ చేశారు, 180 కొట్టేశారు. సో దిస్ ఈస్ హౌ యూ ఎక్స్పెక్ట్ ఎ ఛాంపియన్ సెట్ టు బ్యాట్. సో వాళ్ళ ఇంజన్స్ ఆర్ ఆఫ్ అని హర్షభోగి అన్నాడు, దేవన్ హైవే అని అందరూ అంటూ ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ అదిరిపోయింది అంటూ ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ దే షుడ్ బి కేర్ఫుల్. కేదార్ జాదవ్ ఇంకా ఫామ్లో లేడు. బౌలింగ్ ఈజ్ డూయింగ్ వెల్, బట్ ఇంకా ఫైర్ పవర్ బౌలింగ్ లేదు. ఈ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ ఆస్పెక్ట్ని వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ వెరీ గుడ్ మ్యాచ్ ఫర్ చెన్నై. రాహుల్ అండ్ ధోని ఆ తర్వాత మాట్లాడుకున్నారు. ధోని వాజ్ సజెస్టింగ్ సంథింగ్, దట్స్ ఎ గుడ్ సైట్ ఫర్ ఎనీబడి టు వాచ్. అండ్ కెప్టెన్ కేఎల్ రాహుల్కి చాలా ఇన్సైట్స్ చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో కేఎల్ రాహుల్ ఫ్రీగా ఆడాలి, అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లెట్స్ సీ నెక్స్ట్ మ్యాచ్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.